హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మజాకా ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మామ. 1 మంత్ తర్వాత మనకు లాస్ట్ మంత్ మార్చ్ 28న G5 OTTలో ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారు. మామ ఏంటి మామ ఇంత లేట్గా రివ్యూ ఇస్తున్నావు, ఏమైందంటే ఏం చేసేది మామ, రీసెంట్గా రిలీజ్ అయిన ఒక 4 సినిమాలు మన ఛానల్ రివ్యూ ఇచ్చాను. L2 Empurrn, లూసిఫర్ పార్ట్ 2 అండ్ అదేవిధంగా వీరా ధీరా సూర చియాన్ విక్రమ్ నటించిన సినిమా కూడా రివ్యూ ఇచ్చాను. మ్యాడ్ స్క్వేర్, మ్యారీడ్ 2 ఆ సినిమా కూడా రివ్యూ ఇచ్చా. అండ్ నిన్న నైట్ రాబిన్ హుడ్ మూవీ కూడా రివ్యూ ఇచ్చా. ఇలా 4 సినిమాలు రివ్యూ ఇవ్వడం వల్ల ఈ సినిమా కొంచెం రివ్యూ డిలే అయింది. నిన్న నైట్ ఏమో ఈ సినిమా చూశాను. అండ్ చెప్పాలంటే ఎంటర్లీ త్రూ అవుట్ 2 గంటల 21 నిమిషాలు మా మూవీ రన్ టైం. లాస్ట్ క్లైమాక్స్ ఒక 10 minutes కొంచెం ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అది తప్ప మిగతా 2 hours ఎంటర్లీ త్రూ అవుట్ నాన్ స్టాప్ ఫన్ మామ. అంత ముందు రిలీజ్ అయిన ఆ సినిమా కానీ అండ్ మారుతి నగరం సుబ్రహ్మణ్యం, మొన్న రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్, ఈ సినిమాల కన్నా మజాకా సినిమాలో కామెడీ ట్రాక్ మాత్రం హైలైట్ మామ. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఆయన డైరెక్షన్ టేకింగ్ కానీ అండ్ బెజవాడ ప్రసన్న కుమార్ ఆయన రైటింగ్స్ కానీ సింప్లీ సూపర్. అండ్ కాన్సెప్ట్ ఏంటంటే మామ, కొడుక్కి పెళ్లి చేసిన వయసులో ఆ తండ్రి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే, సో కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది కదా, అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన సినిమానే ఈ మజాకా. అండ్ ఎస్పెషలీ రావు రమేష్ గారి కామెడీ టైమింగ్ మాత్రం మామూలుగా లేదు మామ. అండ్ అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీ శర్మ, ఈయన సినిమాలో ఒక బిజినెస్ మ్యాన్, ఒక సైకో లాంటి ఒక క్యారెక్టర్. తనకి అసిస్టెంట్గా యాక్టర్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య వచ్చే కన్వర్సేషన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా రావు రమేష్ గారు అండ్ సందీప్ కిషన్ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. సో వీళ్ళిద్దరిని చంపడానికి మురళీ శర్మ ఒక వ్యక్తిని నియమిస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా హైలైట్గా ఉంటాయి. అది సీన్స్ మాత్రం ఇక్కడ రావు రమేష్ గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కదా, తనతో మాట్లాడడానికి ఒక ప్లేస్కి వెళ్తాడు మామ. అక్కడ ఒక సంతాప సభ జరుగుతుంది, అంటే ఒక వ్యక్తి చనిపోతాడు. అక్కడ తన లవరు ఇంకొక చనిపోయిన వాళ్ళ భార్యను ఓదార్చడానికి అక్కడికి వెళ్తుంది, ఇతను కూడా వెళ్తాడు. అక్కడ కన్వర్సేషన్ హైలైట్గా ఉంటుంది మామ. అండ్ అదేవిధంగా సందీప్ కిషన్ తన లవర్తో మాట్లాడడానికి ఒక పెళ్లి మండపానికి వెళ్తాడు. అక్కడ పెళ్లి గుర్తుతో ఆ కన్వర్సేషన్ తర్వాత ఆ రూమ్ బయట హైపరాది ఆ పెళ్లి కూతురు బంధువులు ఉన్నప్పుడు అక్కడ ఒక కామెడీ ట్రాక్ క్రియేట్ చేసిన మా డైరెక్టర్, అది కూడా హిలేరియస్గా పేలింది. ఇక క్లైమాక్స్లో యాక్టర్ అజయ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్. సో వీళ్ళిద్దరు స్టోరీ చెప్పమంటాడు స్టార్టింగ్లోనే. అక్కడ తను చాలా డెప్త్లోకి వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ ఏం జరిగిందని. ఈ లోపల తన వైఫ్ ఫోన్ చేస్తే విపరీతంగా తిట్టేస్తాడు. తర్వాత డిఎస్పీ కూడా ఫోన్ చేస్తాడు, డిఎస్పీని కూడా తిట్టేస్తాడు. ఆ ట్రాక్ హిలరస్గా పెరిగింది మామ. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా సీన్స్ ఫన్ బాగా జనరేట్ అయింది. కొన్ని సీన్స్లో నవ్వి కంటూ నీళ్ళు కూడా వచ్చేసి మామ. అలాంటి సినిమాని మన తెలుగు యూట్యూబర్స్ ఆనిముత్యాలు, నా తొక్కలో యూట్యూబర్స్, నా తొక్కలో రివ్యూస్, నా తొక్కలో ఒకడేమంటే ఓకే అంటాడు, ఇంకోటి అంటే జబర్దస్త్ స్కిట్ సినిమా అంటాడు, ఇంకోటి అంటే అసలు సినిమాకి సంబంధం లేకుండా రివ్యూ ఇస్తాడు. ఏంట్రా ఇదే, నా లవడాలోదే యూట్యూబర్స్ రా మీరు? అసలు ఒక సినిమాని ఎంజాయ్ చేయక ఎందుకురా ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారా? ఎందుకురా మీకు యూట్యూబ్ ఛానల్సా? నా తక్కువ యూట్యూబర్స్, నా తక్కువ రివ్యూసా? ఒరే అసలు అతి కష్టమైన జానర్ ఏదో తెలుసా? కామెడీయా. ఇది హారర్ మూవీస్ అంటావా, ఒక దెయ్యానికి మేకప్ వేసి మ్యూజిక్ డైరెక్టర్తో కొన్ని ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఇస్తే సరిపోతుంది. ఇక యాక్షన్ మూవీస్ అంటావా, హీరోకి ఒక 4 పంచ్ డైలాగులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే సరిపోతుంది మావా ఎలివేషన్స్. ఇక క్రైమ్ అంటావా, అది స్టోరీ బేస్డ్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, దాన్ని మనం ఏం చేయలేం మామ. కష్టమైన జానర్ ఏదో తెలుసా? కామెడీ మామ. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఒక్కొక్కడు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తిని నవ్వించాలంటే అది మామూలు విషయం కాదు. పైగా ఆ రైటింగ్స్లో గ్రిప్పింగ్ ఉండాలా, అప్పుడే కామెడీ అనేది జనరేట్ అవుతుంది. అది చాలా కష్టం మామ. అది నాకు బూతులు వస్తాయి, వీళ్ళకి తెలియలే. ఏదో ఓకే ఏమే కామెడీ మూవీస్ కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి పక్కాగా రివ్యూ ఇవ్వలేరా? దానికి కూడా ఫేక్ రివ్యూస్ ఇవ్వాలా? 2 రేటింగ్స్ 2.5 రేటింగ్స్ ఏంద్రా ఇదే? నాశనం చేసేంటారా మన తెలుగు మూవీస్నా? అదే వేరే లాంగ్వేజ్ మూవీస్ అయితే పైకి లేపేస్తారు, కానీ మన తెలుగు మూవీస్ మాత్రం కింద దించేస్తారు. నా తొక్కలో యూట్యూబ్స్, నా తొక్కలో రివ్యూస్. 2 గంటల 21 నిమిషాల రన్ టైంతో సినిమాలు ఎక్కడ కానీ ల్యాగ్ లేకుండా త్రూ అవుట్ ఎంటర్లీ ఫన్ జనరేట్ చేస్తూ, ఒక పక్క స్క్రిప్ట్ మీద ఫోకస్ పెడుతూ, డైరెక్షన్ టేకింగ్ కానీ, స్క్రిప్ట్ వర్కింగ్ కానీ, నేరేషన్ కానీ, ఇలాంటి ప్రజెంట్ చేసిన సినిమానే మీరు ఓకే అంటే
ఇంకా పెద్ద సినిమాల్ని ఏమంటారనేది ఇంకా మీ ఓకే వదిలేస్తున్నా, నాశనం చేస్తున్నారా మీరా మన తెలుగు సినిమాలని. ఇలాంటి ఫేక్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళని ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వీడియోని లైక్ చేస్తారు, షేర్ కూడా చేస్తారు. కానీ నాలాంటి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయరు, వీడియోని లైక్ చేయరు, వీడియోని షేర్ కూడా చేయరు. అదేంటో తెలియదు. అంటే కాలం అంతే మామ. ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా మన తెలుగు యూట్యూబర్స్, ప్రతి ఒక్కరికి సవాలు విసురుతున్నా. నాలాగా ఒక సినిమా ట్రైలర్లో లేకపోతే సినిమా టీజర్లో ఆ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా, సినిమా కలెక్షన్స్ వస్తాయా, బ్రేకింగ్ టార్గెట్ కొడుతుంది అనేది ఆ సినిమా ట్రైలర్లు కానీ టీజర్లు కానీ చెప్పేస్తా. నాలాగా మీరు చెప్పగలరా? మీకు అంత కెపాసిటీ ఉందా? సరిగ్గా సినిమా చూసి రివ్యూలో ఉన్నాడే ఇక ట్రైలర్ చూసిన తర్వాత సినిమా థియేటర్లో ఫ్లాప్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా ఎలా చెప్పగలడు? అంత సీన్ లేదు మా వీళ్ళకి, అంత నాలెడ్జ్ లేదు. నేనైతే పక్కాగా చెప్పగలను. వీళ్ళు ఏమైంది తెలుసా, సినిమాని నాశనం చేయాలా, ఫేక్ రివ్యూస్ ఇవ్వాలా, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచుకోవాలా, వాళ్ళకి పాపులర్ అవ్వాలా. ఇది వాళ్ళ మెయిన్ థాట్ అంతే, ఇంకేం లేదు. జెన్యున్గా ఇవ్వమనం, సినిమా చూసినట్టు ఎవరైనా రివ్యూ ఇవ్వమనం ఎవ్వరు లేదు. మన తెలుగు యూట్యూబ్స్లో ఎవ్వరు లేదు. నేను పక్కగా బళ్ళ కొద్ది చెప్పగలను, ఒక్కడు కూడా లేదు. ఒక్కడు కూడా లేదు. పర్ఫెక్ట్గా రివ్యూ ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేదు. అన్నీ నెగిటివ్లే. ప్రతి ఒక్క యూట్యూబర్ నెగిటివ్లు ఇస్తున్నారు సినిమాకి. వేరే సినిమాలు లాంగ్వేజ్ మాత్రం లేపేస్తున్నారు, మన సినిమాలు మాత్రం తొక్కేస్తున్నారా. మామ వీళ్ళకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయి తెలుసా, అదర్ లాంగ్వేజ్ మూవీస్ వాళ్ళ ఒరిజినల్ వర్షన్లో ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయితే, అలాంటి సినిమాలు తెలుగు వర్షన్లో అంటే డబ్బుడు వర్షన్ రిలీజ్ అయితే అలాంటి సినిమాలు నచ్చుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒరిజినల్ వర్షన్లో సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయింది అనుకుందాం, ఇటు ఫేక్ రివ్యూ ఇచ్చాడనుకో, అక్కడ ఆ వీడియోలో కింద కామెంట్స్లో ఈయన వేసుకుంటారు, ఎరా ఆల్రెడీ ఒరిజినల్ వర్షన్ సినిమా బ్లాక్ బస్టర్ నువ్వు ఎందుకు ఫేక్ రివ్యూ ఇచ్చాని ఈడు వేసుకుంటారు. కాబట్టి వాడు చచ్చినట్టుగా పాజిటివ్ రివ్యూ ఇవ్వాలి మామ, అది తప్పదు. అది అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు అంటారా, ఆయన సినిమా ఇంతవరకు ఏ సినిమా ఫ్లాప్ అవ్వలేదు. ఆయన సినిమా గురించి కూడా సినిమా మంచి పాజిటివ్ ఇవ్వాలా, నెగిటివ్ ఇచ్చానుకో తర్వాత కామెంట్స్లో ఈయన వేసుకుంటారు. సో అది అనమాట మన తెలుగు యూట్యూబర్స్ థాట్ అది. సో అది ఓకే. మొత్తానికి వర్త్ మూవీ మామ. అండ్ ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3.5 మామ. సో మొత్తానికి నా తొక్కలో రివ్యూస్, నా తొక్కలో యూట్యూబర్స్. ఓకే మామ, బాయ్.